హాయ్ అండి. ఈరోజు కేఎఫ్సి చేసుకుందామండి. లెగ్ పీస్లని ఎప్పటి నుంచో అడుగుతున్నారు పిల్లలు, కానీ చేయట్లేదు. ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికి కావాల్సినవి అండి: కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా అండి, కార్న్ఫ్లోరు, శనగపిండి, మైదా అండి, ఒక నిమ్మకాయ బద్ద తీసుకున్నా. ఇవన్నీ వేసుకుని కలుపుకుందాం. ముందు నిమ్మకాయ పిండుకుందామండి. వీటి మీద అల్లం వెల్లిపాయ పేస్ట్, మొత్తం గరం మసాలా వేసేస్తున్నానండి. ప్లేట్లో ఉన్నాయన్నీ వీటికి పట్టిద్దాం. కలిపేసుకున్నానండి శుభ్రంగా. మసాలా అంతా వీటికి పట్టించేసాను. లెగ్ పీసులకి ఒక అరగంట బయట, ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఈ మూడు ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసుకుందాం. క్రిస్పీ గురించి అండి బియ్యం పిండి కూడా ఒక కప్పు తీసుకున్నా. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా ఇలా మిక్స్ చేసేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట బయటను, ఒక అరగంట ఫ్రిడ్జ్లోనూ పెట్టానండి. ఇలా అయితే కొంచెం జ్యూసీగా. దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చేద్దాం. పిండి అండి ఇది. ఇందాక అన్నీ వేసి కలుపుకున్నాం కదా, మొత్తం వేసి కలుపుకుందాం. ముంచుకుందామండి. ఇందులో ఒక్క నిమిషం అలా వదిలేద్దాం. ఇంకోటి రెడీ చేసుకుందాం. అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇది మళ్ళీ నీటిలో పిండిలో వేసేసుకుందాం. బ్రెడ్ ఆడుకుందామండి. 4 ముక్కలు కోసుకుని వేసుకున్నాం. మిక్సీ ఆడుకుందాం. బ్రెడ్ పొడి మిక్సీ ఆడేసుకున్నానండి. ఇది ఇందులో పెట్టుకుని బ్రెడ్లో ముంచుకుందామండి. వేసుకుందాం. ఇక పట్టించేసాము. బ్రెడ్ పొడిలో చక్కగా ముంచుకున్నామండి ఇవన్నీ. ఇది ఒక 5 మినిట్స్ డీప్లో పెట్టుకుందాం. వాటికి పడుతుంది బాగా. ఆయిల్ పెట్టుకున్నానండి. ముక్కలు ఆల్రెడీ అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను రెడీ చేసుకుని. ఇది ఇందులో పెట్టేసుకుందామండి. వేసుకుందాం స్లోగా. లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి స్లోగా సిమ్మిల్లో పెట్టుకుని వేపుకుందామండి. వేపుకున్నానండి. తీసేసుకుందాం. పెట్టేసుకుందామండి. ఇది కూడా రెండు పెట్టేద్దాంలే. సిమ్మిల్లో పెడుతున్నాం కదండి. ఇవన్నీ తీసేసుకుందాం. ఒకటి తీసేసుకుందాం. వెళ్ళిపోయిందండి. తీసేసుకుందామండి. కాకపోతే పెద్ద మొన్న కొంచెం లేట్గా అయ్యింది ఎగట.